వైఎస్ఆర్సీపీలో బలమైన గొంతుకు కలిగిన వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది. అందులో భాగంగానే లిక్కర్ కేసులో చాలా మందిని ఇరికించింది. లిక్కర్ కేసులో ఇరికించలేని వారిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతున్న వారిని తెలుగుదేశం పార్టీ ఏదో ఒక కేసులో ఇరికించాలని వ్యూహం పన్నుతోంది, ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగానే చాలా మందిపై వ్యూహాత్మకంగా కేసులు నమోదు చేసే ప్రక్రియకు తెరలేపింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కూడా ఒక కుట్రలో ఇరికించాలని, కేసులో ఇరికించాలని కుట్రపూరితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ మేరకు భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి కీలకమైనటువంటి నోట్ను విడుదల చేశారు. టీటీడీ పనుల్లో అక్రమాలు జరిగాయని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భూమన కరుణాకర్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తోంది. టీటీడీ విజిలెన్స్ అధికారులు తమకు సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగుల ద్వారా తప్పుడు వాంగ్మూలం తీసుకొని వారి ద్వారా భూమన కరుణాకర్ రెడ్డిని ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా భూమన కరుణాకర్ రెడ్డి వెనక్కి తగ్గరు. జైలుకు వెళ్ళినా జైలు నుంచి బయటికి వచ్చి రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన పోరాడతారు. టీటీడీలో జరుగుతున్న అవినీతి పైన, అక్రమాల పైన, ప్రస్తుత టీటీడీ చైర్మన్ సాగిస్తున్న అవినీతి పైన నిరంతరం పోరాడుతూనే ఉంటారని భూమన అభినయ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేయడం ద్వారా ఏమాత్రం తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు, తమ పోరాటాన్ని ఆపలేరని భూమన అభినయ్ రెడ్డి ఆ నోట్లో పేర్కొనడం జరిగింది. చిన్న వయసులోనే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జైలుకు వెళ్లి వచ్చినటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని ఇలాంటి కేసులు ఏమీ చేయలేవు. ఒకవేళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అరెస్టు చేసినా ఎలాంటి మచ్చ లేకుండా బయటికి వస్తారని భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిర్భయంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భూమన అభినయ్ రెడ్డి కీలకంగా పేర్కొన్నారు. ఇటీవల అలిపిరి వద్ద మహావిష్ణు విగ్రహాన్ని కూలదోయడం, అదే సందర్భంలో చుట్టుపక్కల మందు బాటిళ్లు కనిపించడం పైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ నిర్లక్ష్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు, నిలదీశారు. ఇలాంటి సందర్భంలోనే భూమన కరుణాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది. గతంలోనూ అనేక విషయాల్లో భూమన కరుణాకర్ రెడ్డి అగ్రభాగా నిలిచి వైఎస్ఆర్సీపీ తరఫున బలమైన గొంతుకను వినిపించారు. టీటీడీ లడ్డూలో కల్తీ జరిగిందని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం పుంకాలుగా చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అసత్య ప్రచారాన్ని వండి వార్చిన సందర్భంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి కొండపైకి వెళ్ళి కోనేటిలో మునిగి దేవుడి పైన ప్రమాణం చేస్తున్నాను, మా హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదు అని స్పష్టంగా ప్రమాణం చేసినటువంటి సందర్భంలో ఆ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఆ తర్వాత ఆ ప్రచారాన్ని మానుకుంది. అలా భూమన కరుణాకర్ రెడ్డి అనేక అంశాల్లో కీలకంగా మాట్లాడుతున్నారు. కీలకంగా టీటీడీలో అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారిన సందర్భంలోనే భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేసింది. అదే సందర్భంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. సొంత జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలను అదిరించి బెదిరించి దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని సాగిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి కేసులకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని భూమన అభినయ్ రెడ్డి కీలకమైనటువంటి నోట్ విడుదల చేసినటువంటి సందర్భంలో త్వరలోనే భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.